దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదిరిల్లు. నా మనసంతా నీవై. ఎపిసోడ్ నెంబర్ 278. ఆర్య సాక్షి మధ్య ముదురుతున్న గొడవ. ఈ గొడవ ఎక్కడి వరకు దారితీస్తుంది తెలియాలి అంటే కథలోకి వెళ్లాల్సిందే. కథలోకి వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. లైక్తో పాటు హైప్ కూడా ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. ఆర్యకి సాక్షికి మధ్య గొడవ జరుగుతుంటుంది కదా. ఆ తర్వాత నుంచి స్టోరీ కంటిన్యూషన్. ఆర్య తనని కోపంగా చూస్తూ నన్నే అవమానిస్తున్నావా అని అడుగుతాడు. అవమానించడం నీకు తెలుసు కానీ నాకు కాదు అంటూ అక్కడ ఉన్న ఆర్య లగేజ్ తీసి ఆర్య దగ్గరికి విసిరేసి ఇక్కడి నుంచి వెళ్ళు అని అంటుంది ఆగ్రహంగా. ఆర్య కూడా తనని కోపంగా చూస్తూనే కింద పడ్డ పాస్పోర్ట్ లగేజ్ తీసుకొని ఈ రోజుతో నాకు పట్టిన దరిద్రం వదిలిపోయింది అని తన మొహం చూస్తూ చెప్పి బయటికి వెళ్ళిపోతాడు. సాక్షి కన్నీళ్ళు పెట్టుకుంటూ అక్కడ కూర్చొని పోయి ఆర్య అన్న ప్రతి మాటను తలుచుకొని కుమిలిపోతుంటుంది. కొద్దిసేపటికి ఆర్య ఎయిర్పోర్ట్లో కూర్చొనుంటే కళ్యాణ్ కంగారుగా ఆర్యని వెతుక్కుంటూ అక్కడికి వస్తున్నాడు. ఒక దగ్గర ఆర్య కూర్చోవడం చూసి అడుగులు ఫాస్ట్గా వేస్తూ అక్కడికి చేరాడు. కళ్యాణ్ని చూస్తూ ఆర్య లేచి ఇక ఈ రోజుతో సాక్షికి నాకు సంబంధాలు తెగిపోయాయి కళ్యాణ్, అందుకే నేను వెళ్తున్నాను. వెళ్ళే ముందు నీకు కాల్ చేసి ఒక మాట చెప్దామని ఫోన్ చేశాను అంటాడు ఆర్య. తప్పు చేస్తున్నావు ఆర్య, సాక్షిని ఏడిపించి వెళ్తూ తప్పు చేస్తున్నావు అంటూ సీరియస్ అవుతాడు కళ్యాణ్. సాక్షి గురించి అలా మాట్లాడడం చూసి ఆర్య ఆశ్చర్యంగా చూస్తుంటాడు. నువ్వు ఫోన్ చేయగానే అసలు ఏం జరిగింది అని నేను సాక్షికి ఫోన్ చేసి కనుక్కున్నాను. జరిగిన దాంట్లో ఆ అమ్మాయిది ఏమీ తప్పు లేదు. అనవసరంగా తనని మాటలన్నీ నిందించడం కరెక్ట్ కాదు అంటాడు కళ్యాణ్. అసలు నువ్వు నా ఫ్రెండువా తన ఫ్రెండువా కళ్యాణ్ అని అడుగుతాడు ఆర్య కోపం తెచ్చుకుంటూ. నేనిక్కడ ఫ్రెండ్షిప్ని సపోర్ట్ చేస్తూ మాట్లాడడం లేదు, ఎవరి తప్పు ఉందో తెలుసుకొని మాట్లాడుతున్నాను అంటాడు. జరిగిన దాంట్లో 10% నా తప్పు ఉంటే 90% ఆ అమ్మాయి తప్పు ఉంది. మత్తులో వచ్చి ఆ మత్తులో నేను అలా ప్రవర్తించడం తప్పు అయితే తను అడ్డుకోకపోవడం తన తప్పు అంటాడు ఆర్య. అసలు నాకు అర్థం కావడం లేదు, సాక్షి ఎందుకు అడ్డుకోవాలరా? తను పరాయి మగవాడితో సంబంధం పెట్టుకోలేదు కదా, కట్టుకున్న భర్తతోనే కదా కలిసింది. అటువంటప్పుడు సాక్షిది తప్పు అని ఎలా అంటున్నావు అని అడుగుతాడు కళ్యాణ్. నా ఇష్టాలతో అభిప్రాయాలతో సంబంధం లేకుండా తను అలా కలవడం తప్పు కాదా అంటాడు ఆర్య. ఆహా, నువ్వు తన ఇష్టాలు అభిప్రాయాలు తెలుసుకొని తన మెడలో తాళి కట్టావా అంటూ ప్రశ్నిస్తాడు కళ్యాణ్. ఆ ప్రశ్నకి ఆర్య దగ్గర సమాధానం లేక మౌనంగా ఉంటాడు. పాపంరా సాక్షి, నీ కారణంగా ఎన్ని రోజులు తను నలిగిపోతుంటే ఈరోజు చివరికి తన్ని క్యారెక్టర్ లేని ఆర్ది అంటూ అవమానించి కన్నీళ్ళు పెట్టిస్తున్నావు. ఈ పరిణామానికి నువ్వు ఇంతకింత అనుభవిస్తావు ఆర్య అంటాడు కళ్యాణ్. శాపనార్థాలు పెడుతున్నావా అని అడుగుతాడు ఆర్య. శాపనార్థాలు పెట్టడానికి నేను నీ స్నేహితుని కానీ శత్రువుని కాదు ఆర్య. అయినా ఇప్పుడు నీకు ఏదో నచ్చ చెప్పి నిన్ను సాక్షి దగ్గరికి తీసుకువెళ్ళాలని ఉద్దేశంతో రాలేదు. ఎందుకంటే ఇప్పుడు నువ్వు వస్తావన్నా సాక్షి నీతో కలిసి ఉండటానికి సిద్ధంగా లేదని తన మాటలో అర్థమైంది. అంతలా తన మనసుని గాయపరిచావు. కేవలం నువ్వు చేసింది తప్పు అని నీకు చెప్పడానికి మాత్రమే ఇక్కడికి వచ్చాను. గలగల నవ్వుతూ మాట్లాడుతూ హాయిగా బతుకుతున్న తన జీవితంలోకి తుఫాన్లా వచ్చి కన్నీళ్ళు మిగిల్చి పోతున్నావు. తన కన్నీళ్ళకి ఏదో ఒకరోజు నువ్వు పశ్చాత్తాపడక తప్పదు అంటాడు. నువ్వు ఏమైనా అనుకో కళ్యాణ్, జరిగిన దాంట్లో నా తప్పు ఉండొచ్చు కానీ ఆ తప్పు జరగటానికి కారణం మాత్రం ముమ్మాటికి సాక్షినే. తనకి నా మీద అలాంటి ఉద్దేశం లేనప్పుడు అసలు నన్ను తనని వాళ్ళింట్లో ఎందుకు ఉండనివ్వాలి? అది కూడా ఒక బెడ్రూమ్కి లాక్ చేసి ఉంచి
నన్ను తన గదిలోని ఉండేలా ఎందుకు చూడాలి అని అడుగుతాడు. ఎందుకు చూడాలంటే అమ్మవారి ముందు నువ్వు తన మెడలో తాళి కట్టావు కాబట్టి, నిన్ను భర్తగా స్వీకరించింది కాబట్టి నీతో కలిసి ఒకే రూమ్లో ఉంది. ఎప్పుడైతే నువ్వు సాక్షి మెడలో తాళి కట్టావో అప్పటి నుండి సాక్షి నిన్ను ప్రేమిస్తూ వస్తుంది ఆర్య అంటాడు కళ్యాణ్. అదంతా బూటకం కళ్యాణ్. ఆ సాక్షి నా దగ్గర నుంచి ఏదైనా ఆశిస్తుంది అంటే అది కేవలం ఆస్తులై ఉండొచ్చు అంటాడు ఆర్య. ఏయ్ పోరా, బంధాన్ని డబ్బుతో వెలకడుతున్న నీకు నిజంగానే సాక్షికి నువ్వు కరెక్ట్ కాదు అనిపిస్తుంది. నువ్వు వెళ్ళిపో. నువ్వు వెళ్ళిపోతేనన్నా సాక్షి కాస్తైనా మనశ్శాంతిగా ఉంటుందేమో. గుడ్ బాయ్ అంటూ కళ్యాణ్ కోపంగా చెప్పి వెన్నుతిరిగి వెళ్తున్నాడు. స్నేహితుడు మొదటిసారి అలా కోప్పటం చూస్తూ ఆర్య వెళుతున్న కళ్యాణ్ వైపు చూస్తుంటాడు. కాసేపటికి ఆర్య ఫ్లైట్లో ప్రయాణిస్తూ సాక్షితో పరిచయాలంతా గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. భారంగా తల పట్టుకొని ఆ సాక్షి ఆలోచనలు నా మైండ్లోకి రానివ్వకుండా దూరంగా ఉండాలి. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా తనతో పరిచయం, జరిగిన పెళ్ళి అంతా మర్చిపోవాలి అని అనుకుంటూ యుఎస్ వెళ్తున్నాడు. ఫోన్లో కళ్యాణ్ ద్వారా విషయం తెలుసుకుంటున్న మోహన్ ఆర్య మీద కోపం తెచ్చుకుంటూ, అసలు అలా ఎలా సాక్షిని మాటలని వదిలేసి వెళ్తాడు? ఆర్య పద్ధతి నాకు నచ్చటం లేదు కళ్యాణ్ అంటాడు. ఆర్య చేసింది తప్పు అని నాకు కూడా అర్థమవుతుంది మోహన్. కానీ ఆర్య వినిపించుకునే పరిస్థితిలో లేడు. ఒకసారైతే నువ్వు సాక్షి దగ్గరికి వెళ్ళిరా అంటాడు కళ్యాణ్. స్నేహితురాల గురించి మోహన్ బాధపడుతూ సరే అని చెప్పి ఫోన్ పెట్టేసి ఎదురుగా తిరిగేసరికి అక్కడ శ్రేయ నిలబడి ఉంటుంది. ఏమైంది మోహన్, ఏదో ఆర్య అంటున్నావేంటి అని అడుగుతుంది. ఉన్నాడు కదా నీ స్నేహితుడు, సాక్షిని నానా రకాలుగా మాటలని తనని ఏడిపించి యుఎస్ వెళ్ళాడంట అంటాడు మోహన్ కోపంగా చూస్తూ. అవునా, అసలు ఏం జరిగిందంట అని అడుగుతుంది. మోహన్ ఉన్న విషయం చెప్తుంటాడు. సాటి ఆడదానిగా ఆ విషయంలో శ్రేయ కూడా బాధపడుతూ, ఈ ఆర్యకి ఏమైంది అసలు, ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నాడు అని మనసులో అనుకుంటుంది. అతని ఇష్టానికి సాక్షి మెడలో తాళి కట్టి ఇప్పుడు తన లైఫ్ని ఎటూ కాకుండా చేసి వదిలి వెళ్ళిపోయాడు. ఛ, ఏ మనిషో ఏంటో అని ఆర్యాని తిడుతూ మోహన్ అక్కడి నుంచి వెళ్ళబోతుంటే, సాక్షి దగ్గరికి వెళ్తున్నావా అని అడుగుతుంది. అవును అంటాడు మోహన్. నేను కూడా వస్తాను అంటుంది శ్రేయ. ఎందుకు, నీ స్నేహితుడు తనని బాధ పెట్టింది కాకుండా నువ్వు కూడా వచ్చి తనని 4 మాటలు అనడానికా అని అంటాడు. అయ్యో లేదు మోహన్, ఇక్కడ తప్పంతా ఆర్యాదే. సాక్షిని తలుచుకుంటే బాధగా అనిపిస్తుంది. ప్రామిస్, నేను తనని ఏమీ అనను. తన దగ్గరికి నన్ను కూడా తీసుకువెళ్ళు ప్లీజ్. 4 మాటలు ఓదార్పుగా మాట్లాడితే తన మనసుకు కాస్తైనా ప్రశాంతంగా ఉంటుందేమో అని అంటుంది. నిజమే, ఒంటరిగా ఉన్న సాక్షికి తన మంచి కోరే నలుగురు ఉన్నారని తన మనసుకు తెలియాలి. సరే పద అంటూ మోహన్ వెళ్తుంటే శ్రేయ బాబు గురించి సర్వెంట్కి చెప్పి మోహన్ వెంట బయలుదేరుతుంది. మోహన్ శ్రేయ కారులో అక్కడికి చేరుకొని లోపలికి వెళ్ళేసరికి అప్పటికే అక్కడ మైథిలి సాక్షి పక్కన కూర్చొని ఓదారుస్తూ, ఆర్య ఇంత మూర్ఖంగా ప్రవర్తిస్తాడని అసలు ఎప్పుడూ అనుకోలేదు సాక్షి. నిన్ను దూరం చేసుకున్నందుకు అనుభవిస్తాడులే అని మైథిలి కోపంగా తిడుతూ ఉండగా, నువ్వన్నది నిజమే మైథిలి అంటూ మోహన్ శ్రేయతో కలిసి దగ్గరికొస్తాడు. స్నేహితుని చూసి సాక్షి ఇంకా ఏడుస్తుంటే మోహన్ తనకి మరో పక్కకి వచ్చి కూర్చుని, నువ్వేమీ తప్పు చేయనప్పుడు నువ్వు ఏడవడం ఎందుకు సాక్షి? తప్పు చేసింది అతను. నువ్వు పెట్టే ప్రతి కన్నీటి బొట్టుకి ఎప్పటికైనా ఆర్య సమాధానం చెప్పి తీరాల్సిందే అంటాడు మోహన్. వద్దు మోహన్, అతను సమాధానం చెప్పే పరిస్థితి మళ్ళీ రాకూడదు. ఐ మీన్ అసలిక నేను జీవితంలో ఆర్య మొహం చూడకూడదు అనుకుంటున్నాను. నా మనసులో అలాంటి నిర్ణయం తీసుకున్నాకనే ఆర్యకి పాస్పోర్ట్ ఇచ్చి పంపించేశాను. ఇక అతనికి నాకు ఎలాంటి సంబంధం లేదు అంటుంది సాక్షి
కన్నీళ్ళు పెడుతూ. సాక్షి మనసెరిగిన మోహన్ తన వైపు బాధగా చూస్తూ, కఠినమైన నిర్ణయాలు తీసుకోకు సాక్షి అంటాడు. లేదు మోహన్, ఆర్య నన్ను అన్ని మాటలు అంటున్నా నచ్చ చెప్పాలని ప్రయత్నం చేశాను. అయినా కూడా వినిపించుకోకుండా నన్ను ఇష్టం వచ్చినట్టు మాటలు అన్నాడు. అలాంటి వ్యక్తితో జీవితాంతం కలిసి బతకటం అనేది నరకప్రాయంగా ఉంటుంది. ఆ నరకాన్ని ఫేస్ చేసే ఓపిక నాకు లేదు. నేను ఒంటరి దాన్ని. నా జీవితం ఇలా ఒంటరిగా ఉంటేనే నాకు మనశ్శాంతిగా ఉంటుందని ఇప్పుడు అర్థమైంది. తోడు కావాలని కోరుకోవటం నా తప్పు. ఆర్య మీద ఆశలు పెంచుకోవటం ఇంకా తప్పు అని అంటుంది కన్నీళ్ళు పెడుతూ. మేమందరం కలిసి ఆర్యకి నచ్చ చెప్తాం సాక్షి, నువ్వు బాధపడకు అంటుంది శ్రేయ. ఒక్కరు నచ్చ చెప్తేనే సంసారాలు బాగుపడతాయనుకుంటే ఇక ఆ సంసారం మీద ఆశలు వదులుకోవడమే మంచిది. ఆర్య అనే అతను నా జీవితంలోకి ఓ 4 రోజులు చుట్టపు చూపుగా వచ్చిపోయాడు అనుకుంటాను. అంతకు మించి ఈ ఆర్యతో నాకు ఎలాంటి బంధము లేదు, ఉండకూడదు కూడా అంటుంది మనసుకు తగిలిన గాయంతో. సాక్షి బాధను చూసి ఇక ఎవ్వరూ ఏమీ మాట్లాడలేకపోతుంటారు. మోహన్ లాక్ వేసి ఉన్న మరో రూమ్ వైపు బాధగా చూస్తుండిపోతుంటే సాక్షి అది గమనించి వస్తున్న కన్నీళ్ళు తుడుచుకొని మోహన్ వైపు చూస్తూ, ప్లీజ్ మోహన్, నా జీవితంలో ఆర్య అనే ఒకడు ఉన్నాడనే విషయాన్ని నువ్వు కూడా పూర్తిగా మర్చిపో అని అంటుంది. అందరూ అది విని మౌనంగా ఉంటే మోహన్ తన చేపట్టుకొని, సరే, నీ అభిప్రాయాలను కాదు అనేవాళ్ళు ఇక్కడ ఎవ్వరూ లేరు. కానీ నువ్వున్న ఈ బాధలో ఒంటరిగా ఉండటం కరెక్ట్ కాదు సాక్షి. ఓ 4 రోజులైనా నువ్వు మా ఇంట్లో ముందు కానీ రా అని అంటాడు. అవును సాక్షి, మాతో పాటు వచ్చేసేయ్ అంటుంది శ్రేయ. లేదు, నేను ఎక్కడికి రాను, ఇక్కడే ఉంటాను అని అంటుంది. నలుగురితో ఉంటే మనసులో ఉన్న బాధ కాస్తైనా తగ్గుతుంది సాక్షి అంటుంది మైథిలి. లేదు మైథిలి, మనసు బాధగా ఉన్నప్పుడే ఒంటరితనం కావాలనిపిస్తుంది. ఇప్పుడు నాకు ఒంటరిగానే ఉండాలని ఉంది. అలాని చెప్పి ఆర్యని తలుచుకుంటూ నేనేదో పిచ్చి ప్రయత్నం చేసుకుంటాననే భయం పెట్టుకోకండి. నేను మరి అంత ధైర్యం తక్కువ దాన్ని కాదులే. ఇన్నాళ్ళు ఎలా బతికానో ఇప్పుడు ఆర్య లేకుండా అంతే ధైర్యంగా ఉంటాను అని అంటుంది. అంతే తప్ప మా ఇంటికి రానంటావు, అంతేనా అంటాడు మోహన్. ప్లీజ్ మోహన్, నన్ను బలవంతం చేయొద్దు అంటుంది సాక్షి. సరే సాక్షి, కాకపోతే నీ కష్ట సుఖాలు పంచుకోవడానికి మేమందరం ఉన్నామని గుర్తుపెట్టుకో అంటూ స్నేహితురాలతో మంచితనంగా మాట్లాడుతుంటాడు మోహన్. ఆ రోజు నైట్ సోఫాలో కూర్చున్న మైథిలి అదే విషయం గురించి ఎదురుగా కూర్చున్న క్రాంతి, సూర్య దగ్గర డిస్కషన్ చేస్తూ, పాపం సాక్షిని చూస్తుంటే బాధగా ఉంది అని అంటుంది. ఏంటో వదినా, ఈ మగవాళ్ళు వెనక ముందు చూడకుండా ఆలోచన వదిలేసి మాటలతో బాధ పెడతారు. తర్వాత వాళ్ళ తప్పులు వాళ్ళు తెలుసుకునేసరికి కాల వేళ పట్టానికి సిద్ధపడతారు అంటూ సూర్యని ఉద్దేశించి కూడా కోపంగా అంటుంది క్రాంతి. క్రాంతి అలా మాట్లాడేసరికి తను దొంగతనం కేసులో ఇరుక్కున్నప్పుడు తను లాఠీతో కొట్టైనా నిజం చెప్పించండి అని సూర్య పోలీసులకి ఫోన్లో చెప్పడం సూర్యకి గుర్తురాగానే సూర్య మనసు భారంగా మారుతూ తన వైపు చూస్తుంటాడు. అదే విషయం క్రాంతికి కూడా గుర్తొస్తూ సూర్యాని కోపంగా చూస్తుంటే మైథిలి వాళ్ళిద్దరినీ గమనిస్తుంటుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి, హైప్ ఇవ్వండి, మీ అమూల్యమైన కామెంట్స్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.